ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు ప్రిపోజిషన్లో భాగంగా ఫర్ అనే ప్రిపోజిషన్ కోసము డిస్కస్ చేద్దాం. ఫర్ అంటే తెలుగులో కొరకు, కోసము, కొరకు, కోసం అనే మీనింగ్ ఎక్కువగా జరుగుతుంది. ఓకేనా? నా కొరకు, అదే నీ కొరకు, లేదా పిల్లల కొరకు, పిల్లల కోసము అని మీనింగ్ ఎక్కువగా రావడం జరుగుతుంది. అయితే సిన్స్ ఫర్ అనే వీడియోలో మీకు టైం బట్టి ప్రిపోజిషన్ ఏ విధంగా ఉపయోగిస్తామో మనం చెప్పడం జరిగింది. అలాగే అదే వీడియోలో మీకు ఫర్ ప్రిపోజిషన్గా పనిచేస్తుంది, కంజంక్షన్గా పనిచేస్తుంది, కోఆర్డినేట్ కంజంక్షన్ అని ప్రతి వీడియోలో చెప్పడం జరిగింది. మీకు పీరియడ్ ఆఫ్ టైంలో ఫర్ని ఏ విధంగా ఉపయోగిస్తామో, కంజంక్షన్కి ఏ విధంగా ఉపయోగిస్తామో డౌట్ ఉంటే నేను దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సిన్స్ ఫర్కి సంబంధించి ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఈరోజు మనము ఫర్కి సంబంధించి ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే పీరియడ్ ఆఫ్ టైం, డ్యూరేషన్, లెంత్ ఆఫ్ ది టైం. దీని గురించి ఆల్రెడీ సిన్స్ ఫర్ అనే వీడియోలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. వీలైతే ఐకార్డ్స్లో కూడా పెడతాను. ఓకేనా? చూడవచ్చు. పీరియడ్ ఆఫ్ టైము, డ్యూరేషన్, లెంత్ ఆఫ్ ది టైం దీని గురించి వివరంగా అక్కడ చెప్పడం జరిగింది. ఈ హ్యాస్ బీన్ హియర్ ఫర్ 2 hours. 2 గంటలుగా అతను ఇక్కడే ఉన్నాడు అని చెప్పినప్పుడు ఫర్ ఉపయోగిస్తాం. ఇది పీరియడ్ ఆఫ్ టైం. ఈ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ 3 hours. ఆమె 3 గంటలుగా పాట పాడుతూ ఉంది. 3 గంటలుగా అంటే పీరియడ్ అన్నమాట. ఆ మధ్య డ్యూరేషన్, కాల వ్యవధి చెప్తున్నాం. ద థీఫ్ వాజ్ ఇంప్రిజనడ్ ఫర్ లైఫ్. జీవిత ఖైదీ అతనికి వేశారన్నమాట. అంటే జీవితాంతం జైల్లోనే ఉంటాడన్నమాట. ఫర్ లైఫ్ ఇది పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. పలానా సంవత్సరం వరకు, పలానా సంవత్సరం నుండి అని పర్టికులర్ చెప్పలేదు కాబట్టి పీరియడ్ ఆఫ్ ఫర్ లైఫ్ అనే చెప్పాలి. ఈ విధంగా పీరియడ్ ఆఫ్ టైము, డ్యూరేషన్, లెంత్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఫర్ను ఉపయోగిస్తాము. దీని గురించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే సిన్స్ ఫర్ వీడియోని చూడండి. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇన్ సపోర్ట్ ఆఫ్, ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే మద్దతుగా, సపోర్ట్ చేసి, ఫేవర్గా మాట్లాడినప్పుడు ఫర్ను ఉపయోగిస్తాం. చూద్దాం ఎగ్జాంపుల్స్. ఐ విల్ ఓట్ ఫర్ యూ. ఐ విల్ ఓట్ టు యూ అనకూడదు. ఐ విల్ ఓట్ ఫర్ యూ, నీకు నేను ఓటు వేస్తాను అంటే సపోర్ట్ చేసినట్టు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్, ఆర్ యూ ఫర్ ఆర్ ఎగైనెస్ట్ ద డెవలప్మెంట్. ఆర్ యూ ఫర్ అంటే ఫేవరేనా? ఇక్కడ ఫేవర్ అన్న మీనింగ్ వస్తుంది. ఆర్ యూ ఫర్ ఆర్ ఎగైనెస్ట్. నువ్వు ఫర్రేనా లేదా ఎగైనెస్టా? డెవలప్మెంట్కి నువ్వు ఫేవర్గా ఉన్నావా లేదా ఎగైనెస్ట్గా ఉన్నావా అడుగుతాను అక్కడ. సో ఫేవర్ అనే మీనింగ్లో వస్తుంది ఇక్కడ ఫర్ అనేది. ఓకేనా? నెక్స్ట్ అండి, డెవలప్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ఆర్ యూ ఫర్ ఆర్ ఎగైనెస్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. న్యూక్లియర్ వెపన్స్ సంబంధించిన డెవలప్మెంట్కి నువ్వు ఫేవర్గా ఉన్నావా ఎగైనెస్ట్గా ఉన్నావా అని మీనింగ్ వచ్చినప్పుడు ఫర్ ఉపయోగిస్తావు, ఫేవర్ అని మీనింగ్ వచ్చినప్పుడు. నెక్స్ట్ అండి, ఐ యామ్ ఫర్ పీపుల్ హూ ఆర్ హానెస్ట్ అండ్ లెబోరియస్ అంటే ఎవరైతే నిజాయితీగా శ్రమిస్తూ కష్టపడతారో వాళ్ళ కోసం నేనున్నాను అని చెప్పినప్పుడు, వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాను అని చెప్పినప్పుడు ఫర్ ఉపయోగిస్తా. ఐ యామ్ ఫర్ పీపుల్ అని అనాలి, ఫర్ పీపుల్. నెక్స్ట్ అంటే షీ స్పీక్స్ ఫర్ యూ. షీ స్పీక్స్ ఫర్ యూ అంటే ఆమె నీ కోసం మాట్లాడుతుంది, అంటే నీకు సపోర్ట్గా మాట్లాడుతున్న అర్థం షీ స్పీక్స్ ఫర్ యూ అంటే. ఓకేనా? సపోర్ట్ నీకు చేస్తున్నట్టు, నీకు సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడడం షీ స్పీక్స్ ఫర్ యూ అనడం. నెక్స్ట్ అండి, టు పాయింట్ అవుట్ రిసిపియంట్ లేదా పర్సనల్ బెనిఫిట్ అంటే ఎవరైతే దాన్ని లబ్ధి పొందుతున్నారో, ఎవరికైతే ఇస్తున్నామో రిసిపియంట్ అంటే ఎవరైతే స్వీకరిస్తున్నారో అనే సందర్భంలో ఫర్ ఉపయోగిస్తాం. ఎవరికైతే పర్సనల్ బెనిఫిట్, దానివల్ల బెనిఫిట్ ఎవరైతే పొందుతున్నారో ఆ సందర్భంలో ఫర్ ఉపయోగిస్తాం. చూద్దాం. దిస్ ఈజ్ ఫర్ యూ, ఇది నీ కోసం. ఓకేనా? దిస్ ఈజ్ ఫర్ యూ, ఇది నీ కోసం అంటే బెనిఫిట్ తెలియజేస్తుంది. అలాగే రిసిపియంట్, పాయింట్ అవుట్, ఎవరి కోసం అనేది, ఎవరికి అనేది చెప్పడం కూడా. ఇది నీ కోసం చెప్పినప్పుడు పర్టికులర్గా టు పాయింట్ అవుట్ రిసిపియంట్. అలాగే ఐ సింగ్ ఫర్ యూ, నేను నీ కోసం పాడుతున్నాను, బెనిఫిట్, పర్సనల్ బెనిఫిట్. ఓకేనా? అదే ఎవరి కోసమో పాయింట్ అవుట్ చెప్పడం, రిసిపియంట్ ఎవరి కోసం అని చెప్పడం, అలాంటప్పుడు ఫర్ ఉపయోగిస్తాం. ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ, నేను ఇది చేస్తాను నీ కోసం. ఓకేనా? ఇది కూడా పర్సనల్ బెనిఫిట్ కూడా అవుద్ది అనమాట. ఫర్ యూ, ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ, నీ కోసం చేస్తానని. దీస్ స్వీట్స్ ఆర్ ఫర్ చిల్డ్రన్. ఈ స్వీట్స్ ఎవరి కోసం అంటే ఫర్ చిల్డ్రన్స్ కోసం.
అంటే ఈ స్వీట్స్ వాళ్ళు బెనిఫిట్ ఎవరు పొందుతున్నారు, చిల్డ్రన్స్ పొందుతున్నారు. సో బెనిఫిట్ అని వచ్చినప్పుడు టు పాయింట్ అవుట్ రిసిపియంట్, ఎవరికైతే ఇస్తున్నామో ఎవరికైతే చేస్తున్నామో పని పాయింట్అవుట్ చేయడం, ఫర్ యూ, ఫర్ చిల్డ్రన్ అని, వారి చిల్డ్రన్ కోసము, నీ కోసం అని చెప్పినప్పుడు. అలాగే ఐ వర్క్ ఫర్ మాన్సస్ ట్రస్ట్, నేను మాన్సస్ ట్రస్ట్ కోసం పనిచేస్తున్నాను. ఓకేనా, ఎవరి కోసం పనిచేస్తున్నావు చెప్పడం, పర్సనల్ బెనిఫిట్, ఐ వర్క్ ఫర్ మాన్సస్ ట్రస్ట్. లేదా టు పాయింట్ అవుట్ రిసిపియంట్ అంటే ఎవరికి అతను వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎవరైతే దానివల్ల లబ్ధి పొందుతున్నారో ఆ వ్యక్తిని పాయింట్అవుట్ చేసినప్పుడు ఐ వర్క్ ఫర్, ఎవరి కోసం పనిచేస్తున్నాడో మాన్సస్ ట్రస్ట్. కాబట్టి ఆ సందర్భాలలో మనము ఫర్ ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ ఎక్సెప్ట్స్ ఏంటంటే గివ్ అని వెర్బ్ ఉన్నప్పుడు గివ్ దిస్ టు హెర్ అనాలి, ఫర్ హెర్ అనకూడదు. గివ్ అని అంటే ఇక్కడ మోషన్ ఉంటుంది, మూమెంట్ లేదా మూమెంట్ ఉంటుంది, అక్కడ కదలిక ఉంటుంది, అంటే కదలిక అనమాట. గివ్ దిస్, దీనిని ఆమెకి ఇవ్వు అన్నప్పుడు టు వాడాలి. ఇక్కడ మాత్రం దిస్ ఈజ్ ఫర్ యూ అంటే సిచ్యువేషన్ అనమాట. ఐ సింగ్ ఫర్ యూ అంటే సిచ్యువేషన్ చెప్తే ఇక్కడ ఏంటంటే మోషన్ ఉంటుంది, ఇక్కడ లేదా మూమెంట్ ఉంటుంది. గివ్ దిస్ టు హెర్, దీనిని ఆవిడికి ఇవ్వు అన్నప్పుడు టు అని చెప్పాలి. అలాగే హీ గేవ్ ద స్వీట్స్ టు చిల్డ్రన్ అనాలి. అతను స్వీట్స్ ఇచ్చాడు ఎవరికి, టు చిల్డ్రన్. హీ గేవ్ అన్నప్పుడు ద స్వీట్స్ టు చిల్డ్రన్. చూసారా, ఇక్కడ చూడండి, ఇక్కడ ది స్వీట్స్ ఆర్ ఫర్ చిల్డ్రన్ ఉంది. సో ఫర్ తర్వాత చిల్డ్రన్ వచ్చింది, ఇక్కడ టు తర్వాత చిల్డ్రన్ వచ్చింది. కాకపోతే ఇక్కడ గేవ్ అనే వెర్బ్తో చెప్పినప్పుడు ఈ గేవ్ ద స్వీట్స్ టు చిల్డ్రన్ అనాలి అప్పుడు. ఓకేనా, టు అనే ఇక్కడ ప్రిపోజిషన్ ఉపయోగించాలి. అలాగే ఇన్ ప్లేస్ ఆఫ్, ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ సంథింగ్ అంటే ఒకదానికి బదులుగా. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ సంథింగ్ అంటే మారక పద్ధతి. అంటే సపోజ్ ఒకదాని బదులుగా ఒకటి మారక పద్ధతి అంటే కొనడం, వస్తువులు అమ్మడం, కొనడం సందర్భాలలో ఫర్ను ఉపయోగిస్తాం. డాల్డా ఈజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ జీ, జీకి సబ్స్టిట్యూట్ అంటే డాల్డా, అప్పుడు ఫర్ అని ఉపయోగించాలి, బదులు ఇన్ ప్లేస్ ఆఫ్ అని అర్థం. ఓఆర్ఎస్ ఈజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఫుడ్ అంటే ఆహారానికి ప్రత్యామ్నాయము, సబ్స్టిట్యూట్ అంటే ఓఆర్ఎస్ అని అర్థం. అలాగా ఇన్ ప్లేస్ ఆఫ్ దాని బదులుగా అని వాడినప్పుడు ఫర్ అని చెప్పాలి. ఐ పెయిడ్ 20 రూపీస్ ఫర్ దిస్ బుక్, ఐ పెయిడ్ 20 రూపీస్. దీన్ని ఏమంటే ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ సంథింగ్ అంటే మారక ద్రవ్యం అంటే కొనడం, అమ్మడం, ఈ విధంగా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఫర్ ఉపయోగిస్తాయి. ఏ సందర్భాల్లోని ఐ పెయిడ్ 20 రూపీస్ ఫర్ దిస్ బుక్, ఆ బుక్కి నేను 20 రూపాయలు పే చేశాను అని చెప్పినప్పుడు ఫర్ దిస్ బుక్ అని చెప్పాలి. షీ ఎక్స్చేంజ్ దిస్ పెన్ ఫర్ అనదర్ పెన్, ఆమె ఎక్స్చేంజ్ చేసింది ఈ పెన్ బదులుగా ఇంకొక పెన్ అని. ఓకేనా, ఎక్స్చేంజ్డ్. అలాగే ఈ సోల్డ్ దిస్ బుక్ ఫర్ 100 రూపీస్, 100 రూపాయలకి అమ్మాడు అన్నప్పుడు కూడా ఫర్ 100 రూపీస్. అలాగే కొన్నప్పుడు ఈ బాట్ ది పెన్ ఫర్ 100 రూపీస్ అనొచ్చు, లేదా ఫర్ 10 రూపీస్ అనొచ్చు. సో ఈ విధంగా సోల్డ్ అయినా బాట్ అయినా ఫర్ తర్వాత అమౌంట్ ఇస్తే ఫర్ 100 రూపీస్, ఫర్ 50 రూపీస్, ఫర్ 10 రూపీస్ అని చెప్పాలి. ఇదిగోండి ఇక్కడ యాక్సెప్ట్స్ అంటే ఈ బాట్ ఏ పెన్ ఫర్ 10 రూపీస్ అంటాం. అలాగే ఈ బాట్ ఏ పెన్ అట్ ది ప్రైజ్ ఆఫ్ 10 అంటాం, అట్ ది ప్రైజ్ ఆఫ్ 10 అంటాం. ఆల్రెడీ అట్ అనే ప్రిపోజిషన్లో దీని గురించి చెప్పడం జరిగింది. ప్రైజ్ ఆఫ్, కాస్ట్ ఆఫ్ అన్నప్పుడు అట్ ఉపయోగిస్తాం. ఫర్ తర్వాత అమౌంట్ ఉంటే ఫర్ 10 రూపీస్ అని అంటాం. నెక్స్ట్ రీజను, కాజు, పర్పస్ చెప్పినప్పుడు ఫర్ను ఉపయోగిస్తాం. రీజను, కాజు, పర్పస్. హీ గాట్ యాన్ అవార్డ్ ఫర్ బ్రావరీ, అతను చేసినటువంటి సాహసానికి అవార్డు పొందాడు. అవార్డు ఎందుకు పొందాడు, రీజన్ ఏంటి, ఫర్ బ్రావరీ. నెక్స్ట్ ఈజ్ క్రయింగ్, వై ఈజ్ హీ క్రయింగ్, ఎందుకు ఏడుస్తున్నాడు, ఫర్ ది చాక్లెట్, ఇక్కడ రీజన్ అన్నమాట, ఫర్ ది చాక్లెట్ కోసము అని. నెక్స్ట్ ఐ కేమ్ హియర్ ఫర్ ది పార్టీ, నేను ఇక్కడికి వచ్చాను. వై డిడ్ ఐ కమ్ హియర్ అంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఫర్ ద పార్టీ కోసం వచ్చాను, రీజన్ తెలియజేస్తుంది. ఐ కాల్డ్ యూ, వై డిడ్ ఐ కాల్ యూ, ఫర్ లంచ్, దేనికి పిలిచాను, లంచ్ కోసం పిలిచాను, పర్పస్ అని రావచ్చు. ఐ ఆమ్ వెయిటింగ్ హియర్ ఫర్ మై ఫ్రెండ్, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ఎందుకు, ఎవరి కోసం, పర్పస్ ఏంటి, ఫర్ మై ఫ్రెండ్, మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫర్ తర్వాత మ్యాక్సిమం అన్నీ కూడా నౌన్సే వస్తాయి చూడండి. అయితే ఇక్కడ టు ఫర్ అనేది రెండు కూడా కొంచెం కొన్ని ఒక దగ్గర ఒకేలా ఉంటాయి సెంటెన్స్లో. ఒక దగ్గర ఫర్ దగ్గర టూ అనుకోవచ్చు, టూ దగ్గర ఫర్ అనిపిస్తుంటుంది. కాబట్టి ఈ వీడియో తర్వాత నేను టూకి ఫర్కి డిఫరెన్స్ ఉన్నవి మెయిన్ పాయింట్స్ అన్ని ఒక వీడియో చేస్తాను. ఈ వీడియో తర్వాత మీకు టూకి ఫర్కి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఎక్కడెక్కడ డిఫరెన్స్ వస్తుందో మీకు ఆ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ గోస్ ఫర్ ఎ వాక్ అనాలి, ఈ గోస్ ఫర్ ఎ వాక్ అనాలి. ఓకేనా.
పర్పస్, అతను వెళ్తున్నాడు ఎందుకు, వాక్ చేయడానికి. ఈ గోస్ ఫర్ ఎ వాక్, హీ వెంట్ ఫర్ ఎ వాక్ అనాలి. నెక్స్ట్ లెటస్ గో ఫర్ ఎ వాక్, లెటస్ గో ఫర్ ఎ వాక్ అనాలి, గుర్తుపెట్టుకోండి. ఐ రీడ్ ఫర్ ప్లెజర్, ఐ రీడ్ ఫర్ ప్లెజర్, ప్లెజర్ కోసం చదువుతున్నాను. ఐ వెంట్ టు రివర్ ఫర్ స్విమ్మింగ్, ఈ వెంట్ టు రివర్ ఫర్ స్విమ్మింగ్, అతను రివర్కి ఎందుకు వెళ్ళాడు, ఫర్ స్విమ్మింగ్. స్విమ్మింగ్ కూడా ఇక్కడ నౌనే, ఓకేనా. ఇవన్నీ నౌన్సే ఫర్ తర్వాత అబ్జర్వ్ చేయండి. స్విమ్మింగ్ కోసం రివర్కి వెళ్ళాడు. అలాగే ఇక్కడ టూ కూడా వాడచ్చు, ఏ సందర్భాలు వాడతాను అనేది తర్వాత టూకి ఫర్కి చెప్తాను, అప్పుడు మీరు ఫుల్ క్లారిటీగా ఆ వీడియోలో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ యూ విల్ సఫర్ ఫర్ యువర్ బ్యాడ్ కండక్ట్, ఈ యొక్క బ్యాడ్ కండక్ట్ వలన నువ్వు సఫర్ అంటే బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది అని ఫర్ అనేది. యూ విల్ సఫర్ వై ఫర్ యువర్ బ్యాడ్ కండక్ట్, ఈ యొక్క బ్యాడ్ కండక్ట్ వలన నువ్వు సఫర్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పడం, అంటే రీజన్ చెప్తుంది అన్నమాట ఫర్ ఇక్కడ, ఓకేనా. అప్రోప్రియేట్ ఆర్ ఇన్అప్రోప్రియేట్ వ్యూలో అంటే తగినది తగనది, మంచిది చెడుది, ఓకేనా. సూటబుల్ కానిది అనే సందర్భాల్లో ఫర్ను ఉపయోగిస్తాం. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అనాలి, ఓకేనా. డ్రింకింగ్ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్, స్మోకింగ్ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనాలి. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనాలి. బ్యాడ్ ఫర్ హెల్త్, గుడ్ ఫర్ హెల్త్ అనాలి, ఇంజూరియస్ టు హెల్త్ అని అనాలి. నెక్స్ట్ యు ఆర్ ద మ్యాన్ ఫర్ దిస్ జాబ్, ఈ జాబ్కి నువ్వే కరెక్ట్ అయిన మనిషివి, కరెక్ట్ అయినడివి అంటే ఇక్కడ అప్రోప్రియేట్, ఓకేనా. తగిన మనిషి, ఈ జాబ్కి తగిన మనిషి నువ్వే అని చెప్పడం. యు ఆర్ ద మ్యాన్ ఫర్ దిస్ జాబ్ అనాలి, ఓకేనా. నెక్స్ట్ ఆన్ ది కాంట్రరీ అంటే విరుద్ధంగా సందర్భంలో ఫర్ను ఉపయోగిస్తాం. షీ ఈజ్ రేదర్ టాల్ ఫర్ హెర్ ఏజ్, ఆమె వయసు కన్నా ఎక్కువ పొడవుగా ఉంది. కాంట్రరీ, షీ ఈజ్ రేదర్ టాల్ ఫర్ హెర్ ఏజ్, ఆమె వయసు కన్నా ఎక్కువ పొడవు ఉంది, వయసు కన్నా ఎక్కువ పొడవు ఉందని. నెక్స్ట్ ద వేజెస్ ఆర్ పూర్ ఫర్ ది వర్క్ అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే కొంత తక్కువ వయసులోనే హైట్ ఎక్కువ ఉంటారు కదా, అలాంటి సందర్భాల్లో ద వేజెస్ ఆర్ పూర్ ఫర్ ద వర్క్, ఆ పనికి జీతాలు బాగా తక్కువ. విరుద్ధం అనమాట, అంటే పని బట్టి జీతాలు పెరగాలి కానీ ఆ పనికి మేము చేసిన పనికి జీతాలు బాగా తక్కువ, అంటే కాంట్రరీ విరుద్ధంగా జరుగుతారంటప్పుడు ఫర్ అని, ఫర్ ద వర్క్, ఫర్ అ రేజ్, ఫర్ తర్వాత మ్యాక్సిమం ఎక్కువగా నౌన్స్ వస్తుంటాయి, ఓకేనా. ఇన్ ఆర్డర్ టు హెల్ప్ సంబడి ఆర్ సంథింగ్ అంటే ఒకరికి లేదా సంథింగ్ దేనికైనా, ఒక వ్యక్తికి లేదా సంథింగ్ దేనికైనా ఒక హెల్ప్ జరిగినప్పుడు ఫర్ ఉపయోగిస్తాం. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నీకోసం నేనేం చేయాలి అంటే హెల్ప్, ఫర్ అని ఉపయోగిస్తాం. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. కెన్ ఐ ట్రాన్స్లేట్ దిస్ లెటర్ ఫర్ మీ, కెన్ యూ ట్రాన్స్లేట్ దిస్ లెటర్ ఫర్ మీ, నా కోసం ట్రాన్స్లేట్ చేస్తావా ఈ లెటర్ని అంటే హెల్ప్, నాకు హెల్ప్ చేస్తామని అడుగుతున్నట్టు. కెన్ యూ ట్రాన్స్లేట్ దిస్ లెటర్ ఫర్ మీ, కాబట్టి ఫర్ అని ఉపయోగించాలి అక్కడ, ఓకేనా. నెక్స్ట్ సోల్జర్స్ ఫైట్ ఫర్ దేర్ కంట్రీ, సోల్జర్స్ వారి కంట్రీ కోసం ఫైట్ చేస్తారు, ఓకేనా. ఇక్కడ ఏంటంటే హెల్ప్ అంటే కంట్రీకి సహాయం చేస్తున్నట్టు వాళ్ళు, అలాంటి సందర్భాల్లో ఫర్ని ఉపయోగిస్తాం. అలాగే అదర్ యూజెస్ చూద్దాం. ఈజ్ దిస్ బస్ ఫర్ చికాగో, ఈ బస్సు చికాగో వెళ్తుందా అన్నప్పుడు అలాంటి సందర్భాల్లో ఫర్ చికాగో అనాలి. ఈజ్ దిస్ బస్ ఫర్ హైదరాబాద్ అని అనవచ్చు అన్నమాట. అలాగే లెటర్ స్టార్ట్ ఫర్ కాలేజ్, మనము కాలేజ్ స్టార్ట్ అవుదామా, లెటర్స్ గో టు కాలేజ్ అనాలా, గో వస్తే టు అనాలా, స్టార్ట్ ఫర్ కాలేజ్, లెటర్స్ స్టార్ట్ ఫర్ కాలేజ్ అనాలి, లెటర్స్ గో టు కాలేజ్కి వెళ్దామా అని. హీ లీవ్స్ ఇండియా ఫర్ అమెరికా, ఓకేనా. ఈ లీవ్స్ ఇండియా ఫర్ అమెరికా అంటే ఇండియా నుండి అమెరికాకి బయలుదేరని అర్థం. ఈ లీవ్స్ ఇండియా ఫర్ అమెరికా అని అర్థం. లీవ్ లెఫ్ట్ ఫర్ అన్న కాంబినేషన్ ఉపయోగించాలి, టు అమెరికా అనకూడదు, ఓకేనా. నెక్స్ట్ ఈజ్ రెడీ ఫర్ స్కూల్, అతను స్కూల్కి రెడీగా ఉన్నాడు అలాంటప్పుడు ఫర్ అని చెప్పాలి, ఓకే. ఈ విధంగా లీవ్స్ ఫర్ అని కాంబినేషన్ వస్తుంది. ఈ లీవ్స్ ఇండియా ఫర్ అమెరికా అంటే అతను భారతదేశం నుండి అమెరికాకి బయలుదేరుతున్నాడు అని అర్థం. అందుకని టూ అమెరికా అనకూడదు, ఓకేనా. హీ వెంట్ టు అమెరికా అనొచ్చు, హీ వెంట్ టు అమెరికా రైట్. మీకు డెస్టినేషన్ ఉంది, పర్టికులర్ పాయింట్ ఆఫ్ ప్లేస్ ఉంది కదా, డెస్టినేషన్ ఉంది కాబట్టి అమెరికా వెంట అమెరికా అనొచ్చు. కానీ ఈ లీవ్స్ ఇండియా ఫర్ అమెరికా, లేదా ఈ లెఫ్ట్ ఫర్ అమెరికాకి బయలుదేరాడు.
నెక్స్ట్ మై ఫ్రెండ్ బాట్ లంచ్ టు మీ. మై ఫ్రెండ్ బాట్ లంచ్ టు మీ అంటే నా ఫ్రెండ్ నాకు లంచ్ తీసుకొచ్చాడు, నాకు భోజనం తెచ్చాడు అని అర్థం. టు మీ. మై ఫ్రెండ్ బాట్ లంచ్ ఫర్ మీ. మరి రెండు ఉపయోగించాం, టు ఉపయోగించాం, ఫర్. తేడా ఏంటంటే నా ఫ్రెండ్ నాకు లంచ్ తీసుకొచ్చాడు, ఇక్కడ నా ఫ్రెండ్ నా కోసం లంచ్ తెచ్చాడు. అంటే ఈ రెండింటికి తేడా ఏంటంటే టూకి మీ ఫర్కి. ఇక్కడ టు మీ అన్నప్పుడు అతను జస్ట్ క్యాజువల్ లంచ్ ఎక్కడి నుంచి తెచ్చాడు, అట్ల నుంచి ఎక్కడి నుంచి తేవచ్చు, ఇతను ఇల్లు తెమ్మంటే తేవచ్చు, ఇతను జరగచ్చు. ఫర్ మీ అన్నప్పుడు ప్రత్యేకించి పర్సనల్గా అతను ప్రిపేర్ చేసి ఆ ఇంట్లోది తెచ్చి ఇవ్వచ్చు అనమాట. అలాంటి సందర్భంలో ఫర్ ఉపయోగిస్తాం. ఓకేనా? అతని కోసం ప్రత్యేకించి తేవడం, ఇంట్లో ప్రిపేర్ చేసి ఆ విధంగా తెచ్చినప్పుడు ఫర్ ఉపయోగిస్తాం. లేదంటే జనరల్గా ఎక్కడికి వెళ్ళి తెచ్చి లంచ్ తెస్తే దాన్ని టు ఉపయోగిస్తాం. అంతే, రెండు కూడా వాడచ్చు. నెక్స్ట్ ఈ ఇన్వైటెడ్ మీ టు ద పార్టీ. ఈ ఇన్వైటెడ్ మీ టు ద పార్టీ, పార్టీకి ఇన్వైట్ చేసినప్పుడు టు వాడాలి. ఈ ఇన్వైటెడ్ మీ ఫర్ డిన్నర్, లంచ్కి వాటికి ఇన్వైట్ చేసినప్పుడు ఫర్ వాడాలి. ఓకేనా? ఈ ఇన్వైటెడ్ మీ టు ద పార్టీ, ఈ ఇన్వైటెడ్ మీ ఫర్ డిన్నర్. అలాగే ఇన్వైటెడ్ మీ టు డిన్నర్, టు లంచ్, టు టీ అని మనం ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకున్నాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ కూడా టు వాడచ్చు, ఫర్ వాడచ్చు. ఈ రెండు ఇచ్చినప్పుడు మాత్రం, ఇన్వైటెడ్తో ఇచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా కాంట్రవర్సీ అవ్వకుండా టు కానీ ఫర్ కానీ ఇస్తాడు. ఈ ఇన్వైటెడ్ మీ ఫర్ డిన్నర్ అనేదే కరెక్ట్, టు డిన్నర్ కన్నా. పార్టీ ఇస్తే మాత్రం తప్పనిసరిగా టు ద పార్టీ అనాలి, టు ద మ్యారేజ్ ఫంక్షన్. ఓకేనా? కానీ డిన్నరు లంచ్ ఇచ్చినప్పుడు మాత్రం ఫర్ డిన్నర్, ఫర్ లంచ్ అనొచ్చు. కొన్ని సందర్భాల్లో టు డిన్నర్, టు లంచ్ కూడా వాడతారు. సో ప్రపోజన్స్లో కొన్ని ఒకటే ఆన్సర్ని ఒకే బిట్కి రెండు ఆన్సర్లు ఒకలాగా మీనింగ్ ఇస్తుంటాయి. కాబట్టి ఏంటంటే కాంట్రవర్సీ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఇస్తాడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈజ్ మేకింగ్ సమ్ ఫుడ్ డాష్ ఈజ్ ఫ్రెండ్స్. ఈజ్ మేకింగ్ సమ్ ఫుడ్, అతను తయారు చేశాడు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం, ఫర్ అని చెప్పాలి ఇక్కడ అనమాట. ఇక్కడ అదే మీనింగ్. ఇక్కడ ఫర్ మీ అన్నప్పుడు మై ఫ్రెండ్ బాట్ లంచ్ ఫర్ మీ అన్నప్పుడు అతను ప్రిపేర్ చేసి ప్రత్యేకంగా అతని కోసం తెచ్చినట్టు అర్థం ఇక్కడలాగనమాట. ఓకేనా? నెక్స్ట్ దే విల్ హ్యావ్ టు బై ఫర్నిచర్ టు న్యూ హౌస్ అంటామా, ఫర్ న్యూ హౌస్, ఫర్ న్యూ హౌస్ అంటాం. దే విల్ హ్యావ్ టు బై ఫర్నిచర్ ఫర్ న్యూ హౌస్. వాళ్ళు తప్పనిసరిగా కొంత ఫర్నిచర్ కొంటారు. దేనికోసం? కొత్త హౌస్ కోసం, కొత్త ఇంటి కోసం. ఫర్ అనేది చెప్పాలి అక్కడ. ఫర్ బెనిఫిట్ అనమాట, సంథింగ్, సంబడి, వ్యక్తికి కానీ దేనికైనా బెనిఫిట్ జరిగినప్పుడు కోసము అని మీనింగ్ వచ్చినప్పుడు ఫర్ న్యూ హౌస్ అని చెప్పాలి. నెక్స్ట్ ఈ యూజ్డ్ ఏ పెన్సిల్ ఫర్ ఏ పెన్ అంటే ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ అని చెప్పాం కదా, అక్కడ ఈ మీనింగ్ వస్తుంది. పెన్సిల్ బదులుగా పెన్ను, పెన్నుకు బదులుగా పెన్సిల్, ఫర్ ఏ పెన్. నెక్స్ట్ కాంట్రవర్సీకి. ఓకేనా? నెక్స్ట్ ఈజ్ అవైటింగ్ ఫర్ మీ అనకూడదు. అవైటింగ్ తర్వాత ప్రిపోజిషన్ రాదు. అవైటింగ్ అంటేనే వెయిటింగ్ ఫర్ అని అర్థం, వెయిటింగ్ ఫర్ మీ అనాలా. సో ఆ విధంగా మనకు కొన్ని వర్డ్స్ తర్వాత, కొన్ని వెర్బ్స్ తర్వాత ప్రిపోజిషన్స్ వాడకూడదు. వాటి గురించి వేరే సెపరేట్ వీడియో ఉంటుంది, మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరము లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఫర్ అనే ప్రిపోజిషన్ గురించి కంప్లీట్ సమాచారం. తర్వాత వీడియోలో మీకు టూకి ఫర్ కొన్ని డిఫరెన్స్, కొన్ని మెయిన్ పాయింట్స్ మీకు తీసుకొని మీకు ఒక వీడియో చేస్తాను. అది చూసాక మీకు కంప్లీట్గా అవగాహన టూకి ఫర్ మీద మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.